ONE1, 2W2, THRE3, APPLE యాపిల్ సేపు పండు, BAL బాల్ షెండి, CAT క్యాట్ పిల్లి. కరెక్టే కదా స్పెల్లింగ్లు? రెండెక్కం రెండు, రెండు రెండ్లు నాలుగు, రెండు మూడు ఆరు, రెండు ఐదులు 10. ఏందోలా గట్ల చూస్తురు. ఈమెకి ఏమైంది? కొంపదీసి చంద్రము కావించి చిన్నతనంలోకి పోయిందా ఏంది అనుకునేరు. గట్లేం కాదు. చిన్నప్పుడు మా సార్లు మేడాలు బట్టిచ్చి చదివించేది. నేను అనుకునేదాన్ని మా సార్లు మేడాలు మస్తు మేధావులు, వాళ్ళకన్నెరికే తెలియంది ఏముండదు అనుకున్నా. అది కూడా నిజమే అనుకోరి. వాళ్ళు మంచిగా చదువులు చెప్తున్నాయి కదా నేను గింత దూరం వచ్చింది. సార్లకు దండాలు. కానీ అందరు సార్లు ఒక్క తీరులు ఉండరు. కొందరు సార్లకు ఆలు గుణింతాలు ఏబిసిడీలు స్పెల్లింగ్లు కూడా చక్కగా రావు. అవంటే వాళ్ళు స్పెల్లింగ్లు రాంది వాళ్ళెట్లా సార్లైర్లు అంటారా? అంతా తావీజు మహిమ. అంతలావైతే ఒకసారి వారి మేధో సంపత్తిని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, అజ్ఞానాన్ని చూసి తరించరి. ఎందుకన్నా మంచిది గిలాసుల ఉత్తని మంచినీళ్ళు పెట్టుకోరి, చక్కెరచి కింద కూడా లాయిద్దా. ఇగో బోర్డు మీద రాతలు చూస్తుండు చూడు. ఈయనే బడి పంతులు, సర్కార్ బడి టీచరు. మన కాడ కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రపైనే. అయితే పెద్ద సార్లు స్కూల్ చెకింగ్ వచ్చిర్రు. సారు వారి మీద ఎందుకు అనుమానం కొట్టి బోర్డు మీద 11 రాయి సారు అని అడిగిరు గంతే. ఇక 11 రాయడానికి ఎంత తిప్పలు పడుతుండో చూడిగా. बच्चों से बोलकर A11 అంటే ఏఎల్ఎల్ఓ అనుకుంటే ఏమేవో రాస్తుండే. ఇక చెప్పు రోళ్ళ కథ. పిల్లలకు పాఠాలు చెప్పేసరికి 11 స్పెల్లింగ్ తెలియక గింతగానంత అనలాడుతుండు. సారు వారి జీతం 70,000, సర్కారు సౌలతులు కూడా. ఇక ఈ సారు పిల్లలకి ఏం పాఠాలు చెప్తాడోలా? ఈ సొంటోళ్ళు బడి పంతులు అయితే ఏందన్నట్టు? అసలు ఈయనకు కొలువెవలిచ్చిరు? లంచం ఇచ్చి సంపాదించుకున్నట్టే కొడుతుంది. లేకుంటే 11 స్పెల్లింగ్ రాకుండా పంతులు అవుడేంది? గిసొంటోళ్ళు ఏవట్టే పిల్లల బతుకులు బర్బాద్ కావా? ఏం చదువులో ఏమో పోరి. स्पेलिंग बताइए।